ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా పేరు హరిప్రసాద్ శేషభట్టరండి. నేను ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్లో మన వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్టని నిర్వహించాను. దాని విషయమై మనకి మరింగంటి యుగంధరాచార్యులు గారు యజ్ఞ బ్రహ్మలాగా వచ్చారు. కార్యక్రమాన్ని మొత్తం పరిపూర్ణం చేశారు. వారి మాటలు తెలుసుకుందాం, ఎలా వారు అనుభవించారు అని. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే అందరికీ కూడా. ఈరోజు చాలా సుదినం. అమెరికా ఇండిపెండెన్స్ డే అంటున్నారు. అలాంటి విశేషమైనటువంటి సమయంలో మనందరికీ భగవంతుడి యొక్క సంబంధాన్ని ఎప్పటికీ గుర్తు చేస్తూ, ఈ అమెరికా ఖండాన్ని కూడా పరమ పవిత్రం చేస్తూ, పరమ కృపతో తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారు. ఈ సంకల్పం శ్రీ 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 ముకుందానంద స్వామి వారి యొక్క సంకల్పం. ఆ సత్సంకల్పానికి తోడుగా ఎందరో ఇక్కడ భాగ్యస్వామిని పంచుకుంటూ మన హరి గారు, శ్రేయ గారు ఇలాంటి పెద్దలందరూ, ఇక్కడ అర్చక స్వాములు అందరూ కావాలి కావాలి దేవుడు రావాలి రావాలని విష్ చేస్తే ఆయన వచ్చారు. ఎంత సుందరంగా వచ్చారంటే, రామ్లల్లా అని మన స్వామిని ప్రతిష్ఠ చేసుకున్నాం కదా అయోధ్యలో రాములల్లాను ఆ సుందరమూర్తిని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్లే ఆ శిల్పే ఈ వెంకటేశ్వర స్వామిని కూడా అనుగ్రహించారు. అంతటి సుందరమూర్తి ఆ స్వామి యొక్క దర్శనం మనకు మామూలుగా కాదు, విశేషంగా జరగాలి అని 3 రోజులు ఏకకుండాత్మకమైన యజ్ఞాన్ని నిర్వహించి, విశేషమైన ఒక యాగశాలను నిర్మించి, శాస్త్రీయ పద్ధతిలో స్వామికి విగ్రహ రూపంలో, కలశ రూపంలో, బింబము, కుంభము, మండలము అంటే చక్రాబ్జ మండలము, అగ్ని, ఇలా 4 చోట్ల భగవంతుడిని అర్చించి, ఆ అగ్నిలోని తేజస్సు నీటి యందు, చక్రాబ్జ మండలంలోని తేజస్సు నీటి యందు నుంచి ఆ కుంభ ప్రోక్షణ ఇక్కడ జరిగింది. అది ఎవరి చేతుల మీదుగా అంటే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు, శ్రీ 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 ముకుందానంద స్వామివారు ఇద్దరూ కూడా మహానుభావులు వచ్చి ఆ కలశాన్ని ఒక గోష్ఠిగా తీసుకొచ్చి యాగశాలలో మహాపూర్ణ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా ప్రోక్షణ చేసి అందరికీ దర్శనమిచ్చి హారతులు ఇచ్చి అర్చనం చేసి వెళ్ళారు. శ్రీ చిన్నజీయర్ స్వామివారు అమెరికా పర్యటన పూర్తి చేసుకొని కెనడా వెళ్ళారు. కానీ ముకుందానంద స్వామివారు ఇక్కడ ఉండే భక్తులందరి కోరిక మేరకు అందరినీ సంతోషపెట్టాలి, ఈ ఇంత గొప్పనైన ఉత్సవంలో మేము కూడా పాల్గొనాలని వారు ప్రత్యేకంగా కెనడా నుంచి వచ్చి 2 గంటల కోసమే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇలా ఇద్దరు మహానుభావులు భగవంతుడికి చంద్రసూర్యవు చనేత్రే అంటారు. అలా భగవంతుడికి ప్రేమ పాత్రులై భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని లోకానికి అందిస్తూ భగవంతుడి యొక్క వైభవాన్ని లోకానికి చాటినటువంటి ఇద్దరు మహానుభావులు యతీశ్వరులు ఇక్కడ పట్టాభిషేక మహోత్సవాన్ని రాముడికి, ఈ వెంకటేశ్వర స్వామికి కౌసల్య సుప్రజారామ అంటాం. ఎదురుగా రాముడు ఉంటారు ఇక్కడ, ఇటు ప్రక్కన కృష్ణ పరమాత్మ. రాధాకృష్ణ మందిరమే అయినా ఆ రాధాకృష్ణుల కుడివైపున రామచంద్రుడు, ఎడమ వైపున వెంకటేశ్వర స్వామి ఇద్దరు ప్రతిష్ఠితులై ఉన్నారు. ఎందుకంటే కౌసల్య సుప్రజారామ అంటాం, ఏడుకొండల వాడిని పిలుస్తాం. ఆయన లేస్తున్నాడు అంటే ఆనాడు త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వర స్వామి, 3 యుగాల మూర్తులు ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్థలం శ్రీ రాధాకృష్ణ మందిరం ఐలెండ్లో. మరి మనమంతా స్వామిని సేవించుకుందాం. ఇక్కడ జరిగేటువంటి అనేక ఉత్సవాలు, నిత్యోత్సవం, మాసోత్సవం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం, ఇలాగ ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఆ ఉత్సవాల్లో పాల్గొందాం, శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. కలవు ప్రత్యేక వెంకటేశ్వరుడిని. కలియుగంలో ఏదైనా ఒక మంత్రద్రవ్య విశుద్ధ ఒక యాగం చేయాలంటే ఎంతో కష్టం. ఇక్కడ తెచ్చే నెయ్యి, తెచ్చేటువంటి పదార్థాలు, మంత్రం చదివేటువంటి ప్రీస్టు, ఇన్నిటి మీద ఆధారపడతాయి. మన వంతుగా మనం బాగా చేసే ప్రయత్నం చేసినా మన లిస్ట్ అంతా ఇవి కావాలి అని చెప్పగానే మన హరిగారి దగ్గర నుండి ఇండియా నుంచి తెప్పించి ఏర్పాటు చేశారు. మేమంతా కూడా పాల్గొన్న ఋత్వికులందరూ కూడా చాలామంది స్వాములు వచ్చారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, అమెరికాలో దివ్య ప్రబంధగానం, ఎన్ని ఏ లోటు లేకుండా రామాయణాన్ని, భాగవతాన్ని అన్ని పారాయణ చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వీళ్ళందరి సహాయంతో ఈ కార్యక్రమం చక్కగా జరిగింది. దీనికి కారణం ఏంటంటే యజమానిలో ఉన్నటువంటి సంకల్పం. ఆ సంకల్ప శుద్ధి ఉంటే అన్నీ అనుకూలమవుతాయి. జీయర్ స్వామివారు వచ్చేసారు, ముకుందానంద స్వామివారు ప్రత్యక్ష పర్యవేక్షణలో 3 రోజులు ఇక్కడే ఉండి వారి కార్యక్రమం నిర్వహించారు. మా బోటి వాళ్ళందరికీ చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం లభించింది. ఎంతోమంది భక్తుల సహకారం. ఆ యజమానులంతా లేకపోతే ఇలా ఇంత సుందరమూర్తి వచ్చేవారు కాదు. ఆ యజమానులంతా సుమారు 200 మంది పైగా ఉన్నారు. అందరికీ శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, అలాగే వచ్చేటువంటి భక్త బృందానికి, వాలంటీర్స్కు అందరికీ శ్రీనివాసుడి కృప నిండుగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు లభించాలని మా ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామివారిని, శ్రీ ముకుందానంద స్వామివారిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. నాకు చక్కని అవకాశం కల్పించినటువంటి స్వామివార్లకు ధన్యవాదాలు.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యుగంధరాచార్యులు గారు చెప్పినట్టుగా చాలా భవ్యంగా జరిగింది ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. ఎంతో మంది వాలంటీర్లు, ఒక 500 మంది వాలంటీర్లు ఈ 5 రోజుల కార్యక్రమాన్ని, ఎంతో మంది దాతలు, స్పాన్సర్లు, సపోర్టర్లు, మీడియా, కమ్యూనిటీ పార్ట్నర్లు అందరూ కలిసి కూడి ఇది మన ఉత్సవము అన్నట్టుగా విజయవంతం చేసి ఎంతో దీక్షగా ప్రతిరోజు 10 మందికి ఈ విషయాన్ని చెప్తూ అందరినీ 10 మందిని పిలిచి తీసుకొచ్చి ఈరోజు ఇంత భవ్యంగా ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, ఆచార్యుల అనుగ్రహము, యుగంధర స్వామి చెప్పినట్టుగా ముకుందానంద స్వామి వారి అనుగ్రహము, తర్వాత పరమ పూజ్యులైన చిన్నజీయర్ స్వామి వారు కూడా ఎంతో శ్రమ కోర్చుకొని వారు ఇక్కడికి వచ్చి మనకందరికీ మంగళాశాసనం చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ రాధే రాధే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి.